ఏలూరు జిల్లా కోయిలగూడెంలో మండలానికి చెందిన 5 గ్రామాల రైతులు నేవీ ఆయుధ కర్మాగారానికి తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం భూములు ఉన్నప్పటికీ తమ భూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించడం సరికాదని అన్నారు. దీనిపై తాము జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని వారు చెప్పారు. కానీ మీరు ఎక్కడ పెట్టుకోవాలి? అవి డిపో ప్రభుత్వ భూములు ఉన్నాయి, అటవీ భూములు ఉన్నాయి. ఇవాళ అట్లాంటి చోట ప్రజా జీవనానికి ఇబ్బంది లేని చోట పెట్టు, మనకేం ఉపయోగం లేదు. ఎమ్మెల్యేలకి ఎంపీలకి కాంట్రాక్టులకి డబ్బులు వస్తాయి, వాళ్ళ కోట్లు వస్తాయి, ఆంక్షలు పెడతారు. ఈ ఆంక్షల మధ్య భయపడుతూ ఇవాళ బతకాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు ఆయుధ డిపో పెడతామనంటే అది ఎవరికి ఉపయోగం? అభివృద్ధి అయిన మా గ్రామాలని, మా పొలాలని ధ్వంసం చేయొద్దు, మా బ్రతుకులు బతకమని చెప్పి మీరందరూ కూడా వచ్చారు. మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తాను. నిర్లక్ష్య వైఖరి, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, రైతాంగ పోరాటాలు, పోరాటాలు. ఆయుధ డిపో వద్దు, ఆయుధ డిపో ఇంకా కోట్లు వస్తాయంట. అంటే వాళ్ళ కోట్లు డబ్బుల కోసం మన జీవితాలు నాశనం చేస్తామని చెప్పేసి అంటున్నారు. దీన్ని మనం అంగీకరిందామా? మనం దీన్ని అంగీకరించే ప్రసక్తి లేదు. ఒకటి మిత్రులారా, 2013 భూసేకరణ చట్టం ఉన్నది. 13 భూసేకరణ చట్టంలో ఏమున్నది? ఎక్కడైనా ప్రభుత్వ అవసరాల రీత్యా భూమి సేకరిస్తే 70% మంది ప్రజలు అంగీకరించాలి. ఈరోజు కోయిలగూడెం ప్రాంతంలో బోడిగూడెం, మంగపతి దేవిపేట పరిసర గ్రామాల పరిధిలో నేవీ ఆయుధ డిపో ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రతిపాదిస్తూ ఉన్నారు. 90% ప్రజలు అంగీకరించారు. 1300 ఎకరాల భూములు సేకరిస్తామని చెప్పేసి గౌరవ ఎంపీ గారు చెప్పారు. మేము చెప్తా ఉన్నాం, 100% మంది ప్రజలు అక్కడ మాకు నేవీ ఆయుధ డిపో వద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఎంపీ గారు అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ప్రజాప్రతినిధులు అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు. మేము చెప్తా ఉన్నాం, మంచి పంటలు పండే ప్రాంతం, పొగాకు, మిర్చి, కూరగాయలు, ఆయిల్ ఫాము, కొబ్బరి, కోకో ఇట్లాంటి పంటలు పండే సారవంతమైన భూములు, గ్రామాల అభివృద్ధి జరిగింది. ఇప్పటి వరకు రైతులు చెప్పేది ఏంటంటే, మేము ఆయిల్ ఫామ్ తోటలు వేసాం, ఫలసాయం పొందలేదు, మాకు ఫలసాయం పొందే అవకాశం వచ్చింది, కానీ ఇప్పుడు మా భూములు లాక్కుంటామని చెప్పేసి బెదిరిస్తున్నామని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే సారవంతమైన భూముల్ని, అభివృద్ధి అయిన గ్రామాలని మీరు నాశనం చేసి మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఏం అభివృద్ధి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు చెప్పే ఉద్యోగాలు ఏమిటంటే తాపి పని చేసుకునే పని, హోటల్ పెట్టుకునే పని, పల్లీలు అమ్ముకునే పని అప్పచెప్తామని చెప్పేసి ఇది ఉద్యోగాలని చెప్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. మీరు నేవీ ఆయుధ డిపో పేరుతోటి అబద్ధాలు చెప్పి ఇవాళ బలవంతంగా రైతుల భూములు లాక్కోవాలని చెప్పి చూస్తే మా ప్రతిఘటన ప్రారంభమైంది. ఈ ప్రతిఘటన మరింత తీవ్రతరం అవుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అంతే తీవ్ర స్థాయిలో ప్రజా ఉద్యమం వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కోయిలగూడెం మండలంలో మంగదేవపేట ప్రాంతంలో నేవీ ఆయుధ డిపోని మంత్రి గారు, ఎంపీ గారు ప్రకటించారు. ఇది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది పేదలు, వ్యవసాయ కార్మికులు, రైతులు, సన్నా చిన్నకారు రైతులు, పేదలు, దళితులు, గిరిజనులు సాగు చేసుకుంటున్న పంట పొలాలని నేవీ ఆయుధ డిపోకి ఇవ్వటం చట్టబద్ధ నేరం. అలాంటి చట్టాన్ని ఇప్పుడు ధిక్కరిస్తూ అధికారులే, ఉన్నతాధికారులే ఈరోజు అమలు చేస్తామని చెబుతున్నారు. ఈరోజు దేశానికి రైతే వెన్నుముక అని చెబుతున్నారు. అలాంటి రైతు వెన్ను విరిచేలాగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వ్యవస్థ తీరు మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇదే నేవీ డిపో జీలుగుమిల్లి మండలంలో ట్రైబల్స్, గిరిజనులందరూ వ్యతిరేకిస్తే ఈరోజు తీసుకెళ్లి కోయిలగూడెం మండలంలో పెడుతున్నారు. అయ్యా, మేము అడుగుతున్నాం ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని, మంత్రులను మేము అడుగుతున్నాం. ఈరోజు ప్రభుత్వ భూములు, వందలాది ఎకరాల భూములు అదానీ, అంబానీ కంపెనీలకు
పెట్టడం కోసం కాదు, రైతుల కోసం ఉన్న భూముల్ని రైతులకే ఇవ్వండి, రైతుల పంట భూముల్ని కాపాడండి, రైతు పొట్టను కాపాడండి, రైతుని ఆత్మహత్య నుంచి కాపాడండి అని మేము అడుగుతున్నాం. అందుకోసం ఈరోజు రైతుల ఆత్మహత్య నుంచి నివారణ చేయాలంటే వాళ్ళ యొక్క భూముల్ని వాళ్ళకే ఇవ్వాలని మేము కోరుతున్నాం. మీరు పెడుతున్న నావీ 5 డిపోని ఇక్కడ నుంచి తరలించి ప్రభుత్వ భూముల్లో పెట్టాలని మేము కోరుతున్నాం. అటవీ భూములు ఉన్నాయి, వందలాది ఎకరాల అటవీ భూములు ఈ జిల్లాలోనే ఉన్నాయి. అలాంటి అటవీ భూముల్లో పెట్టండి. కానీ రైతులు పండించే 2 పంటలు పండే భూములు మాత్రానికి తీసుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఒప్పుకునేది లేదు. రాబోయే కాలంలో ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తాం. ఈ పోరాటానికి అన్ని సంఘాలని కలుపుకొని, ఆ ప్రాంతంలో ప్రజలందరినీ కలుపుకొని ఈ ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.